నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి, ముందుగా మీకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు సార్. శారదా నవరాత్రి శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ సో వెరీ మచ్. చాలా చాలా వైభవోపేతంగా మొన్ననే వినాయక చవితి అలా వెళ్ళింది. మళ్ళీ వెంటనే చాలా అద్భుతంగా మహాళయ పక్షం రోజులు కూడా అయిపోయి వెంటనే అమ్మవారిని కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని ప్రతి ఏటా కూడా మనకి మన ధర్మం అందిస్తూనే ఉంది దేవీ నవరాత్రుల రూపంలో. మరి ఈ దేవీ నవరాత్రులని మీరైతే ఎలా చేసుకుంటారు? ఏ రూపాల్లో చేసుకుంటారు? రకరకాల విధానాలు ఉన్నాయి. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఎలా అయితే జరుపుకుంటారో అలా చాలా మంది జరుపుకుంటారు. నవదుర్గా సాంప్రదాయం ఉంది, సప్తమాతృకల సాంప్రదాయం ఉంది, దశమహావిద్యల సాంప్రదాయం ఉంది. ఇట్లా అమ్మవారిని ఏ రూపంలో కొలిచినప్పటికీ తల్లే కాబట్టి మరి మీరైతే ఎలా జరుపుకుంటారు? మేమైతే ఎలా జరుపుకోవాలి? ఒకసారి మీ ద్వారా. అంటే మా ఇన్ని రకాలు లేవమ్మా. ఇవన్నీ కూడా లౌకికంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. మనకంటే ప్రమాణం, మనకి ఏంటి ప్రమాణం? హిందూ సాంప్రదాయానికి ప్రమాణం ఏంటి? వేదం. వేదం ఏం చెప్పింది? ఆవిడ శక్తి స్వరూపిణిగా చెప్పింది. మనకి దయానంద సరస్వతి గారు రాసినటువంటి సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథాన్ని చదివితే అంటే ఇప్పుడు మనం చేస్తున్న వాటిలో ఈ దశమహావిద్యా సాంప్రదాయాన్ని కూడా ఆయన చదవడం జరిగింది. అంటే ఆయన అన్వేషణ జ్ఞానం కోసం, ముక్తి కోసం, సాధన చేయడం కోసం ఆయన చిన్నప్పుడే ఇల్లు విడిచిపెట్టి ప్రయాణం అవుతూ వెళుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క చోట ఆగడం, ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క విద్యను నేర్చుకోవటం, దాంట్లో ఏమీ కనిపించకపోతే దాన్ని విరిచి అక్కడి నుంచి ఇంకొక చోటకు వెళ్ళిపోవటం. ఆయన కాశీని కేంద్రంగా చేసుకుని, మధురైని కేంద్రంగా చేసుకుని, మధుర ఈ చుట్టుపక్కలే తన అన్వేషణ అడవుల్లోనూ కేకారణ్యాల్లోనూ వెతుక్కుంటూ వెళుతున్న పరిస్థితులలో ఈ ముద్రలు, దశమహావిద్యలకు సంబంధించిన ప్రకరణను కూడా ఆయన చదవడం జరిగి ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది. అసలు అంటే ఒరిజినల్గా ఇప్పుడు మనకి క్రిస్టియన్స్ చెప్తారు విగ్రహారాధన కూడదు అని. అసలు మూర్తి ఆరాధన మన హిందూ సాంప్రదాయంలోనే లేదు. దైవం శక్తి రూపంలో ఉంది. అమ్మవారు శక్తి స్వరూపిణి. శక్తిని ఆరాధించాలంటే మనం మన మనసుని, అంటే ఇప్పుడున్నటువంటి యుగ ధర్మం ప్రకారం, కలియుగం ప్రకారం ఆవిడను ఒక దుర్గగా, ఆవిడ మనకి విజయవాడ కొండ మీద వెలిసింది. మనకి వట్టిపతి పద్మాకర్రావు గారు ఈ అష్టాదశ పురాణాలు వర్ణిస్తున్న క్రమంలో ఇప్పుడున్నటువంటి ఈ రూపాలు, ఈ అలంకారాలు, దుర్గా అలంకారం అని, సరస్వతి అలంకారం అని, ఇవన్నీ లౌకికంగా మనం పెట్టుకున్నవి మాత్రమే. కానీ ఇక్కడ దీనికి ప్రధానంగా కావాల్సింది భక్తి, శ్రద్ధ. వీటితో ఆరాధిస్తేనే అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకుంటాం తప్ప ఆర్భాటంగా అంటే వస్త్రాలు అలంకరించేసి కానీ, రూపాలు పెట్టేసి కానీ అంత ఎక్కువగా చెయ్యక్కర్లేదు. భక్తి శ్రద్ధలతో మనస్సులో అమ్మవారిని దర్శిస్తూ ఆ మంత్రాలని, అంటే దైవం మంత్రాధీనం, మంత్రం యంత్రాధీనం. యంత్రం తాంత్రిక పరంగా అవేకం చేసుకుని శక్తిని పొందడం, ఇది మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. ఇందులో 100 రకాలు. అంటే మనకి 12 జ్యోతిర్లింగాలలో ఒక క్షేత్రం శ్రీశైలం. అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఆవిడ దయార్థ స్వరూపిణి కాబట్టి, అంటే నేను చెప్తూ ఉంటాను, మనం అనుకుంటూ మన చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో వింటే ఆడపిల్ల పుట్టాలంటే అదృష్టం ఉండాలి. అదృష్టం అంటే అంటే దృష్టికి కనపడింది, అగోచరంగా ఉన్నటువంటి శక్తి అదృష్టము. అమ్మవారి దృష్టి మన మీద సోకితే తప్ప, అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఆడపిల్ల మన ఇంట జన్మ తీసుకోరు. ఆ అమ్మ అంటే ఆ అమ్మవారే ఎన్ని రూపాలుగా జన్మ తీసుకుంది. మనకి కంచి కామాక్షి, మధురలో ఉన్నటువంటి మీనాక్షి, ఆయన తండ్రి కోరిక మేరకు మనస్ఫూర్తిగా కోరుకున్నాడంట. మలయాజ్యుడు
అని ఆయన రాజు కోరుకుంటే మీనాక్షిగా అక్కడ జన్మ తీసుకుంది. జనకుడు కోరుకుంటే జానకిగా తీసుకుంది. ఇలా వృషభుడు కోరుకుంటే రాధాదేవిగా జన్మ తీసుకుంది. అంటే మనస్ఫూర్తిగా సంకల్పించి అమ్మవారిని వేడుకుంటే మన ఇంట ఆడపిల్లగా జన్మ తీసుకుంటుంది శక్తి స్వరూపిణి. ఆవిడ సర్వము అంటే శక్తివంతురాలు. ఇక ఆవిడకి మనం ఈ నవరాత్రులను నవదుర్గలుగా మనం ఆరాధన చేస్తాం. ఇక్కడ మనకు ప్రధానం మొదటి రోజు భక్తి. అవును, మొదటి రోజు ఏ రూపంలో, మరి ఏ నామంతో, ఏ రూపంతో కొలుస్తారు? ఆవిడ శైలపుత్రిగా రూపం తీసుకోవడం జరిగింది అని అంటే నేను విన్నాను. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో వింటమే శైలపుత్రిగా రూపం తీసుకుంది. ఆ రోజు అంటే ఆరాధించడానికి ఉంది భక్తి ప్రధానము. అంటే ఇదంతా మనం గణపతి నవరాత్రులలో సృష్టి ఆరంభమై మొదటిగా ఆవిడ గణపతికి జన్మనిచ్చింది, రూపాన్ని ఇచ్చింది. ఇక తర్వాత అంతా కూడా సృష్టి కార్యక్రమం జరుగుతున్న సమయంలో ప్రకృతి అంతా కూడా శూన్యంగా ఉంది. అందుకనే మొన్నటి వరకు మనకు జరిగింది శూన్యమాసము. ఆ శూన్యమాసంలోనే మనం పితృపక్షాలుగా, మహాలయ పక్షాలుగా, పితృదేవతల శాంతి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, మన అభ్యున్నతికి వాళ్ళు సహకారం అందించడం కోసం దాన ధర్మాలు, యజ్ఞాగాదులు చేసాం. ఇప్పుడు మిగతా అదంతా ఎక్స్పాండ్ అవుతుంది సృష్టి. ఈ క్రమంలో మన మీద ప్రకృతిలో ఉన్నటువంటి చెడు శక్తులు విజృంభించకూడదు కాబట్టి మనం జాగరూకతతో ఉండాలి. కాబట్టి నవరాత్రి దీక్షలుగా పెట్టి అమ్మవారి ఆరాధన ఉధృతంగా చేయడం ద్వారా ఆవిడ శక్తి మరింత పెరిగి ఆవిడ దుష్టశక్తులను నిర్మూలించి శిక్షించి మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాం. అద్భుతం. సో శైలపుత్రిగా అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అని చెప్తున్నారు. ఏ నామంతో అమ్మవారిని కొలవచ్చు అనేది కూడా ఒకసారి చెప్పండి. యాదేవి సర్వభూతేషు శైలపుత్రి సంస్థిత. అంటే శైలపుత్రిగా మాకు స్థితమై ఉన్నావు సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శైలపుత్రి రూపేణ సంస్థిత. నమస్తస్యే 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 నమో నమః. అద్భుతం. అసలు ఆ మామూలుగా ఆ అర్జున కృత స్తోత్రం ఏదైతే ఉందో అదే కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో దాన్ని మనం శైలపుత్రి రూపేణ సంస్థిత అని కూడా చక్కగా చదువుకో. అన్ని భూతాలలోనూ ఉన్న తల్లి ఈ రోజు శైలపుత్రిగా సంస్థిత స్థితమై ఉన్నావు, నీకు నమస్కారం. నమస్తస్యే 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 నమో నమః. ఎటువంటి సమస్యల నుంచి శైలపుత్రి అమ్మవారు మనల్ని కాపాడుతారు అంటే ఏం చెప్తారు? అంటే శైల అంటే కొండలు, ఒక పర్వతరాజు కుమార్తెగా శైలపుత్రిగా అంటే మన ఎదురుగుండా ఉన్నటువంటి సమస్యలు కొండలుగా ఉన్నాయనుకోండి. అలాగే ఉన్నాయి, కొండల చుట్టూనే ఉన్నాం మనం. అలాంటి సమస్యల సుడిగుండాలలోంచి మనల్ని ఆవిడ రక్షిస్తూ ఉంటుంది అని అమ్మవారి సంకల్పం. అది అమ్మవారే మనకి ఇచ్చినటువంటి మంత్రం. నామంతో చేసుకోవచ్చు. ఇక మరి నివేదన ఏం చేయాలంటే మనస్సుని నివేదన చేద్దాం. దాంతోపాటు అంటే ఇప్పుడంతా కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇవ్వడం ద్వారా దేన్నైనా పొందడం అనేది ఉంది. కాబట్టి ప్రసాదాన్ని, మనకు తోచిన ప్రసాదాన్ని, అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఆశ్వేజ మాసంలో ప్రవేశిస్తున్నాం, ఆశ్వేజ మాసంలో ఉన్నాం. ఇక్కడ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు మనల్ని బాధిస్తుంటాయి. ఇక్కడ ఏ పదార్థాన్ని తయారు చేసినా దాంట్లో మిరియాలు బాగా ఉండేలాగా పెట్టుకోవాలా, అల్లం బాగా ఉండేలాగా, అంటే క్షారం అధికంగా ఉంటే ఊపిరితిత్తుల్లో ఫామ్ అవుతున్నటువంటి ఫ్లమ్ ఏదైతే ఉందో దాన్ని నివారించడం ద్వారా మనం శ్వాసని బాగా తీసుకోగలుగుతాం. శ్వాస అంటే మన జీవన విధానం, మన ప్రాణం, ఆయుష్. కాబట్టి మిరియాలని విరివిగా వాడుకుంటూ మీకు చేతనైనవి మీరు ఏం చేస్తారో అనేది మీ ఇష్టం, మీ శక్తి కొలది. బెల్లం పానకం ఎలాగో పెడతాం, అందులో ఎలాగో మిరియాలు ఉంటాయి. వడపప్పు పానకంలో బీట్వల్ కూడా ఎక్కువగా అవసరం ఈ సీజన్ కి. అయితే ఈ సీజన్ లో మీరు ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా కూడా ఈ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఈ 9 రోజులు కూడా 9 రకాల జ్యూసెస్ కూడా నాకు చెప్పండి సార్. శైలపుత్రి అమ్మవారికి ఏ జ్యూస్ తో, అంటే ఏ వెజిటబుల్ తో, ఎందుకంటే అమ్మ శాకాంబరిగా కూడా కొలువు తీరి ఉంటుంది. అమ్మవారు శాకాంబరిగా కూడా మనల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి వెజిటబుల్ ఎంతో ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. కాబట్టి శైలపుత్రి అమ్మవారికి ఏ వెజిటబుల్ ద్వారా జ్యూస్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అది ప్రసాదంగా తీసుకోవాలి? మునక్కాడ చాలా B12 అధికంగా ఉన్నటువంటి పదార్థం. అది మునక్కాడని మనం బెల్లం పానకంలో వేయడం ద్వారా, అంటే కొంచెం లైట్ గా నీళ్లు మరగబెట్టి దాంట్లో మునక్కాడ దంచి వేసి దాంట్లో మిరియాల పొడి వేసి
కొంచెం తేనెని కానీ బెల్లాన్ని కానీ వేసి అది ఆ అమ్మకి నివేదనగా ఇచ్చి ఆ శక్తివంతమైనటువంటి పదార్థాన్ని మనం తీసుకోవడం ద్వారా ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పోతాయి. బ్యూటిఫుల్. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీ అత్యంత పవర్ఫుల్ గా ఉండేటటువంటి రోజులు ఈ 9 రోజులు. అమ్మవారు భువికి వస్తున్నారు అనేది తథ్యం, అందులో అనుమానమే లేదు. సో అప్పుడు ఖచ్చితంగా ఇలా వెజిటబుల్ ద్వారా కూడా అమ్మవారి ఆరాధన చేసుకుని తద్వారా ఆ ప్రసాదాన్ని మనం పొంది మన సమస్యల నుంచి బయటపడాలి. చాలా అద్భుతంగా. మరి 2వ రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మిత.